అందరికీ నమస్కారం. భవిష్య 139 ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చదివిన నవల అమృతవాహిని అన్న ఒక నవలండి. ఆ నవల మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి అయ్యే వరకు మధ్యలో అయితే ఆపాలనిపించలేదు. అందుకే నేను మీకు ఆ పుస్తకం గురించి ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను. ఆ నవల పేరు అమృతవాహిని. ఈ అమృతవాహిని అన్న నవల ఒక చిన్న కుటుంబంతో మొదలై అమెరికాని చుట్టపెట్టేసి విశ్వవ్యాప్తం అవుతుందండి. కథానాయిక మంజరి. ఈ మంజరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినింట మెట్టినింట తలలో నాలుకై పయనిస్తూ మారే పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటూ వచ్చిన మంజరి కథ పాఠకుల మనసుకి హత్తుకోవడమే కాకుండా కాలకాలం నిలిచిపోతూ ఉంటుంది. ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు, ఒక స్త్రీ దృష్టిలో లోకం వేరు. ఆ స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం కలిగిన అమ్మ అయినప్పుడు ఆమె దృష్టిలో లోకం ఎలా ఉంటుందో ఈ అమృతవాహిని నవల మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఇండియాలో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని గుర్తు చేస్తే, అమెరికాలో జరిగిన కథ మనల్ని అమెరికా తిప్పి చూపిస్తుంది. ఈ అమృతవాహిని నవల గురించి ముందు మాటల్లో శ్రీ భువనచంద్ర గారు, సినీ గేయ రచయిత డాక్టర్ మంతా భానుమతి గారు, ప్రముఖ రచయిత్రి, తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలుబుచ్చారు. పాఠకులు మదిని దోచుకునే ఈ మంజరి నవల రచన సుజల గంటిగారిదండి. సంగీత సాహిత్యాలు నా రెండు కళ్ళు అంటూ వారు తన అభిరుచులు చెప్పారు. మొదటి ముద్రణ 2015లో అయిన పుస్తకం ఖరీదు ₹150 ఈ పుస్తకాన్ని మీరు ఇంకా చదవకపోతే తప్పకుండా ప్రతి బుక్ షాప్లో దొరుకుతుందని చెప్తున్నారు. తప్పకుండా కొని చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.